ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు ముగిశాక వలసలు అధికార పార్టీలోకి ఉంటాయి. కానీ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో మాత్రం సీన్ రివర్స్. అధికారులను టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలోకి, మిత్రపక్షం బీజేపీలోకి సీనియర్స్ క్యూ కడుతున్నారు. 5 ఏళ్లు కష్టపడి పార్టీని గెలిపిస్తే తీరా గెలిచాక ప్రత్యర్థులకే అగ్రతాంబూలమిస్తారని రగిలిపోతున్నారు తమ్ముళ్ళు. మేం గెలిపించింది మమ్మల్ని అవమానించడానికా అంటూ బాహాటంగా నిలదీస్తున్నారు. ఇక్కడ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. గెలిచినప్పుడు లేని సందడి, గెలిపించిన వాళ్ళు లేని సంతోషం ప్రస్తుతం టీడీపీని కలవరపెడుతోంది. కార్యకర్తలే మా బలం అని అధిష్టానం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. పదవులు వలస నేతలకు, అవమానాలు పాత నేతలకు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీంతో రగిలిపోతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. అసలు ఎమ్మిగనూరు టీడీపీలో ఏం జరుగుతోంది? సీనియర్స్ ఎందుకు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు? ఎమ్మిగనూరులో తెర వెనుక సాగుతున్న ఈ రాజకీయ చదరంగం ఏంటో ఈ కథనంలో చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వలస పర్వం చర్చనీయాంశంగా మారింది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అక్రమ కేసులు ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిన్న తమ్ముళ్లకు ఇప్పుడు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా గుర్తింపు దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. గెలిపించిన నేతలే ఇప్పుడు తమను చిన్నచూపు చూస్తున్నారని సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. నిన్న మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ నేతలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ పార్టీ కోసం జెండా మోసిన వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదన కార్యకర్తల్లో కట్టలు తెంచుకుంటోంది. పదవులు కూడా వారికే కట్టబెట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరులో రాజీనామాల పర్వం మొదలైంది. ఇప్పటికే 3వ వార్డు కౌన్సిలర్ చేనేత మల్లికార్జున, 30వ వార్డు కౌన్సిలర్ మధుబాబు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలోకి వెళ్లడం అంటే అక్కడ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. ఇది కేవలం వైసీపీయే కాదు, కొందరు నేతలు కమలం గూటికి చేరుతున్నారు. 1వ వార్డు కౌన్సిలర్ దయాసాగర్తో పాటు నందవరం మండలానికి చెందిన సీనియర్ నేత గురురాజ దేశాయ్ బీజేపీ బాట పట్టారు. పసుపు కండువా తీసేసి కాషాయం కప్పుకుంటున్న వీరి నిర్ణయం నియోజకవర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వలసలు ఇక్కడితో ఆగేలా లేవు. తాజాగా 11వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దౌలాబీ, ఆమె కుమారుడు జహంగీర్ బాషా కూడా తాము త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చకపోతే మున్ముందు ఈ జాబితా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని చెప్పే అధిష్టానం ఎమ్మిగనూరులో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గెలిపించిన వాళ్లు దూరం అవుతుంటే వలస వచ్చిన వారితో రాజకీయం ఎంతకాలం సాగుతోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఎమ్మిగనూరులో టీడీపీ ఖాళీ అవుతుండడం వెనుక వైసీపీ నేత బుట్టా రేణుక పక్కా స్కెచ్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గంలో ఆమె చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బుట్టా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, పేదలకు అందుతున్న సాయం నేరుగా ప్రజలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. టీడీపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్లను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తూ బుట్టా రేణుక తన రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చేనేత మల్లికార్జున, మధుబాబు వంటి కీలక నేతలు ఆమె సమక్షంలోనే వైసీపీ గూటికి చేరడం ఆమె వ్యూహకర్తగా సాధించిన విజయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు బుట్టా రేణుక ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలతో సామాన్య ప్రజలకు దగ్గరవుతున్నాయి. మరోవైపు టీడీపీలో ఉన్న అసమ్మతి జ్వాలలకు నెయ్యి పోస్తూ పసుపు కోటను బలహీనపరిచేలా బుట్టా రేణుక రాజకీయ చదరంగం నడుపుతున్నారు. ఈ సైలెంట్ ఆపరేషన్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరులో టీడీపీకి క్యాడర్ మిగులుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది.
మొత్తానికి అధికారంలో ఉండి కూడా కార్యకర్తల్ని కాపాడుకోలేని పరిస్థితి ఎమ్మిగనూరులో నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవులు ప్రాధాన్యత కేవలం వలస నేతలకే ఇస్తే 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. మరి ఈ అసంతృప్తి జ్వాలల్ని అధిష్టానం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి.